కొత్తగూడెం బస్ డిపోలో మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గిరిజనుల జాతర అని తెలిపారు. ప్రభుత్వం 2 నెలల్లోకి వచ్చి గిరిజన మహాజాతర అయిన సమ్మక్క సారక్క జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్తగూడెం పరిసర ప్రాంతాల నుండి మేడారం వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొత్తగూడెం బస్ 140 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు వేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. అధికారులు మేడారం వెళ్లే భక్తులకు స్లీపర్ బస్సులను కూడా ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు బస్సుల నిర్వహణలో సౌకర్యాల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. తొందరగా చేపిచ్చేస్తే నీటి సో మీకు అభినందన తెలియజేస్తూ ఈ వారం రోజులు కష్టపడండి, మంచి పేరు మీరు సంపాదించుకోండి, మన నియోజకవర్గాలకు తీసుకురండి. తద్వారా ప్రతినిధిగా ఉన్న నాకు కూడా ఆ మంచి పేరు తీసుకురామని కోరుతూ మీ అందరికీ నమస్కారం. ఉత్తరాలు రాస్తా ఉండాలి, సిబ్బంది తక్కువ ఉంటే సిబ్బంది ఇది ఉందని రాస్తా ఉంటే మేము ప్రయత్నం చేస్తాం. ఈ నెల 21, 22, 23 తారీఖుల్లో 2 ఏళ్లకు వచ్చే ప్రతి 2 ఏళ్ళకు వచ్చే సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి నిధులు అదనంగా కేటాయిస్తున్నారు. అలాగే ఇంకా చాలా దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా మనం కొత్తగూడెం నుంచి 140 బస్సులు కొత్తగూడెం డిపో నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ప్రారంభించుకున్నాం. 21, 22, 23 అయినప్పుడు కూడా ముందు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఇవాళ నుంచి అందులో మహిళలు కూడా ఇప్పుడు ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది కాబట్టి మహిళలు కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా కోరారు. ఇక్కడ ఈ పందిళ్ళు వేసి ఉన్నాయి, మన తాటాకులతో మన తడికలతో కూడిన పందిళ్ళు వేసి ఉన్నాయి. దీని కింద కుర్చీలు, మంచినీళ్ళు, మజ్జిగ, అలాగే పక్కనే మెడికల్ ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉండాలని, ఆ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా రాత్రిపూట లైట్లు ఉండే విధంగా ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అందరికీ నమస్కారం.